అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నాకైతే ఫుల్ కోల్డ్ అండి, కానీ ఏం చేద్దాం, 2 days అయింది వీడియోస్ చేయకాని వీడియోస్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఈ 2 పొదుపు పద్ధతులు అలవాటు చేసుకుంటే మనకంటే ధనవంతులు గొప్పవాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారండి, జ్ఞానవంతులు ఇంకెవరు ఉన్నారు. సో అది ఏంటి, 2 పద్ధతులు ఏంటివి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే నేను అడగడం లేదండి, లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఓకే అండి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2 పొదుపు పద్ధతులు ఏంటంటే, పొదుపు అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బులు. మనకు గుర్తొచ్చేది మొదటిది వచ్చేసి డబ్బులు. ఇంకా రెండవది వచ్చేసి ఉద్యోగము లేదా సంపాదన. పొదుపు చేయాలంటే ముందు మా దగ్గర డబ్బులు ఉండాలి కదండి, నేనేం సంపాదించలేదు కదండి అని ఇలా చెప్తూ ఉంటారు. సో పొదుపు అనేది డబ్బులు ఒక్కటే కాదండి. నా ఒపీనియన్, పొదుపు చేయాలంటే డబ్బులు ఒక్కటే కాదు నా ఒపీనియన్. మన యొక్క తెలివి కూడా చాలా డబ్బుల కంటే విలువైనదండి. మన యొక్క జ్ఞానం కూడా డబ్బుల కంటే చాలా విలువైనది. ఈ తెలియకుండానే మనమైతే డబ్బులు చాలా వేస్ట్ చేస్తుంటామండి. అది ఏమిటంటే, మొదటిది వచ్చేసి మాటలండి, టాకింగ్, ఎక్కువగా మాట్లాడడం అండి. దీన్ని మనం పొదుపు చేసినట్లయితే మనమైతే ఎంత మనీనైనా సేవ్ చేసుకోవచ్చండి. వీటిని పొదుపు చేయడం వలన మన హెల్త్ ఎప్పటికీ బాగుంటుందండి. అనవసరంగా మాట్లాడడం వల్ల, నోరు పారేసుకోవడం వల్ల, పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు కదండి, తక్కువగా మాట్లాడాలా, ఎక్కువగా పని చేయాలి, ఎక్కువగా వినాలండి. అండ్ అలాగే నరం లేని నాలుక ఎగిరెగిరి పడుతుంటుంది అని పెద్దలు సామెత చెప్తుంటారు కదా. సో ఈ మాటలు మనం పొదుపు చేయడం వలన హెల్త్ మనము కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ముఖ్యంగా హెల్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. విపరీతమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా చెప్తుంటారు. సో ఆ దోషం ఉండకుండా ఉండాలంటే, మనము హెల్తీగా ఉండాలంటే మాటలను మనం తప్పకుండా పొదుపు చేయవలసిన వారంగా ఉన్నాం. అండ్ అలాగే కుటుంబ కలహాలు కూడా తక్కువగా ఉంటాయండి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత కుటుంబ కలహాలు ఉండవు. ఎక్కువగా మనం మాట్లాడడం వలన ఒకరినొకరం విమర్శించుకుంటాము, వాళ్ళది వీళ్ళకి వీళ్ళది వాళ్ళకి చెప్తూ ఉంటాము. సో ఈ కుటుంబ కలహాలని మనము పొదుపు చేసిన వాళ్ళం అవుతామండి. కుటుంబ గొడవలు రాకుండా పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. సెకండ్ వన్ వచ్చేసి, మూడవది వచ్చేసి పిల్లల భవిష్యత్తు అండి. మనం ఎక్కువగా మాట్లాడడం వలన మన ఇంట్లో పుట్టిన పిల్లలు ఉన్నారు కదండి, సో వాళ్ళు కూడా మనలాగానే మాట్లాడడం నేర్చుకొని బయట వాళ్ళు ఎక్కడా చెల్లరండి. అన్ని నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ అలానే ఉంటాయి. సో మనం మౌనంగా ఉండి మన పిల్లలకి కూడా ఏ విషయాన్నైనా మౌనంగా సహించడం, ఓర్చుకోవడం మనం నేర్చుకొని మనం పిల్లల ముందు మనం అలా ఉన్నామంటే, సో వాళ్ళు కూడా వాటిని నేర్చుకొని రేపు వాళ్ళు విజయం వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుందండి. సో అన్నిటినీ ఓర్చుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినా కానీ, రేపు వాళ్ళు అనుకున్నది సాధించకపోయినా కానీ ఎటువంటి బాధపడరు, కానీ మౌనంగా ఉండి పక్కకి వెళ్ళిపోతారు. అండ్ అలాగే బంధుత్వాలు మనం కాపాడుకోవాలంటే మనం మౌనంగా కంపల్సరిగా ఉండాలండి. మౌనమే బంధుత్వాలను కలుపుతుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలనండి. సో అది భార్యాభర్తలు అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అత్తామామలు అయి ఉండొచ్చు. అండ్ అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు కానీ ఎవరైనా కానీ మౌనంగా మనం ఉండడం వలన బంధుత్వాలను మనం కాపాడుకుంటామండి, పొదుపు చేయగలుగుతాము. ఇక తర్వాత వచ్చేసి జ్ఞానం పొదుపు చేసుకోవాలండి. మనం మౌనంగా ఉండి జ్ఞానంను మాత్రమే పొదుపు చేసుకుంటూ రావాలి. మన మాటలను ఎక్కువగా మాట్లాడడం వలన జ్ఞానం అనేది మనలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు తక్కువగా మాట్లాడడం వలన సైకలాజికల్గా ఇబ్బంది పడతామని. సో ఏది
ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఉదాహరణకు ఇప్పుడు నేనున్నాను, నాకు అవసరం లేని కొన్ని విషయాలు ఉంటాయి కుటుంబంలో కానీ బయట కానీ మనం ఉద్యోగం చేసే కాడ కానీ. సో అక్కడ మనం అనవసరం లేకుండా అనవసరంగా వాళ్ళని వీళ్ళని పక్కన వాళ్ళని మన ఇరుగు వాళ్ళని మనం పొరుగు వాళ్ళని మనం గెలుక్కుంటే ఏమవుతుంది, మనకు లేనిపోని సమస్య వస్తుంది. లేనిపోని సమస్య వలన టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్, హెల్త్ వేస్ట్. మనం మెంటల్గా ఆలోచన చేయాలి వాటి గురించి. సో ఇలా మనము జ్ఞానంను పొదుపు చేసుకోవాలి, కానీ మనము అజ్ఞానంగా ఉండకూడదు. ఇంకా తర్వాత వచ్చేసి ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలండి. ఇది నేను నమ్మే విషయము. మనం ఏదైనా కానీ అవతల వ్యక్తి చెప్పేది మనం విన్నట్లయితే మనం ఏదైనా మనలో ఉన్నదాన్ని మనం సెర్చ్ చేసుకుంటాం. లేకుండా నేను గొప్ప అని ఎప్పుడు మాట్లాడకూడదండి. నేను గొప్ప అని మాట్లాడిన వాళ్ళు ఏదో పెద్దలు సామెత చెప్పినట్టు కంచె మ్రోగెడి కంచు అని. సో వర్షం కంటే ముందు ఉరుమితే నమ్మకూడదు వర్షం పడదనని ఇంకొక సామెత. సో మొరిగే కుక్క అరవదు, అరిగే కుక్క మొరగదు అని, కరిచే కుక్క మొరగదు అని పెద్దల సామెత చెప్తారు కదా. సో అదే అండి, మనం తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఇంకా తర్వాత మౌనంగా ఉండడం అసాధ్యమే. బట్ దాన్ని ట్రై చేయాలి, అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజులు మనము ధ్యానంలో మనకు యోగా నిపుణులు కూడా చెప్తుంటారు మౌనంగా మనం ప్రతిరోజు 1 గంట మౌనంగా ధ్యానం చేయాలని. సో ధ్యానం చేయడం వల్ల జ్ఞానం పెంచుకుంటాం, హెల్త్ని కూడా రికవరీ చేసుకుంటాం, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ ఫ్రెష్గా మళ్ళీ రికవర్ అవుతాయి. సో మౌనంగా ఉండడము అలవాటు చేసుకోవాలా. అది అసాధ్యమైనప్పటికీ ట్రై చేయాలి. ఇంకా తర్వాత మాటలు ఎక్కువ పక్కన పెట్టి మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలండి. మనం మాట్లాడడం పక్కన పెట్టాలి. కొంతమంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ పని మాత్రం ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది. అలా కాకుండా మాటలను పక్కన పెట్టి పని అయిపోయిన తర్వాతనే మనం ఏదైనా ఇరుగు వాళ్ళతో కానీ పొరుగు వాళ్ళతో కానీ ఫోన్లో కానీ మనం మాట్లాడాలా, అదే అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అది మాటల గురించి. సెకండ్ వన్ వచ్చేసి టైం అండి. చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో, ఎవరి లైఫ్లో అయినా కానీ, మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా, హై వాళ్ళైనా, ఎవరైనా కానీ మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటగా దీన్ని మనము ఎక్కడ వేస్ట్ చేయకూడదండి, దీన్ని మనం పొదుపు చేసుకుంటూ రావాలి. ఈ టైంను పొదుపు చేసుకుంటే ఒకానొక దినమున ఆ పొదుపు అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. అంటే వేస్ట్ చేయకుండా ఆ టైం ఉన్న టైంలో, ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కొంచెం టైం దొరికిందంటే ఆ టైంను మనము ఏదో ఒక బుక్ చదవడం కానీ, ఏదైనా కొత్తగా పని చేయడం కానీ, అలా మనం ట్రై చేసినట్లయితే అది ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది. సో టైం వేస్ట్ 2 నుంచి 4 వరకు అంటే ప్రతిరోజు 2 అవర్స్ మనం టైం వేస్ట్ చేస్తున్నాం. దాంట్లో మొదటి వచ్చేసి ఈ మొబైల్ వాడడం వల్ల మనకు అనవసరమైన హెల్త్ ఇష్యూస్ అండ్ అలాగే మొబైల్ చూసి మనము ఆన్లైన్లో కావాల్సిన వాటన్నిటిని కొనడం, డబ్బులు వేస్ట్ చేయడం. సో అలా అనమాట. మొబైల్ చూడడం వల్ల ఇంట్లో అనవసరమైన వంటలు, మనకు రాని వంటలను ట్రై చేయడం, కొత్త షాపింగ్లు చేయడం, చీరలు కొనడం, నగలు కొనడం, ఇలా టైం వేస్ట్. మీరు అనుకోవచ్చు నేను వీడియో చేస్తున్నాను, నా వీడియో చూడాలనే టైం వేస్ట్. చూడకపోయినా పర్వాలేదు, కానీ మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు రిలాక్స్ కోసం ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు, అర్ధ గంట వరకు పెట్టుకోండి టైం. అప్పుడు మాత్రమే కలిసి టీవీ చూడండి తప్ప ఇలా ఒంటరిగా మనం మొబైల్ చూడడం వల్ల లేనిపోని ఆలోచనలు వస్తాయి, అదనమాట. ఇంకా మన తర్వాత వచ్చేసి షాపింగ్ టైం. మనం బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఉదయం వెళ్ళి కొంతమంది సాయంత్రం వరకు, నేను మొన్న చూశానండి గోల్డ్ షాప్లో, నేను చెప్పాను కదా ఈ మధ్య గోల్డ్ షాప్కి వెళ్ళానని. మేము గోల్డ్ షాప్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వేరే చోటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు మాకు ఎదురైనారు. సో ఒక డే అంతా వేస్ట్ చేసినారు సో షాపింగ్ కోసం అని. అలా కాకుండా మనం తొందరగా సెలెక్ట్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి మన పనులు మనం చేసుకుంటే ఎంత టైం సేవ్ అవుతుంది, పొదుపు చేసిన వల్ల అవుతాం. ఇంకా అలాగే టాకింగ్ టైం. కొంతమంది అనవసరంగా మాట్లాడుతుంటారు, పని పక్కన పెట్టేసి మాటలు మాట్లాడుతుంటారు. సో అలా కాకుండా టాకింగ్ టైంను మనం పొదుపు చేయాలి. అంటే అలాగే రెస్ట్ టైంను మనం తగ్గించుకోవాలి. రెస్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో లేజీ వస్తుంది, మన శరీరంలో బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ పని చేయకుండా పోతాయి. సో
ఒక్కొక్కటి సుఖానికి అలవాటు పడతాయి. సో రెస్ట్ టయాన్ని మనము పొదుపు చేయాలి. ఇంకా అండ్ అలాగే బద్ధకం కూడా మనలో ఉన్న బద్ధకాన్ని మనం తొలగించుకోవాలి. అండ్ అలాగే కొత్త ఆలోచనలు ఇవన్నీ చేయడం వల్ల మనకేమవుతాయి, కొత్త ఆలోచనలు పుడతాయి, బద్ధకం పోతుంది. అండ్ అలాగే టైం సేవింగ్ అవుతుంది, హెల్త్ సేవింగ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది, ఇలా అనమాట. ఇక తర్వాత టాకింగ్ సేవింగ్, టైం సేవింగ్, మాటల సేవింగ్, టైం సేవింగ్ మనం చేసినట్లయితే ఈ 2 పనులు మనం చేసినట్లయితే జీవితంలో ఎప్పుడు ఓడిపోరండి. వాళ్ళకి విజయం, విజ్ఞానం, బలం, సంపద, సిరి, హెల్త్, సైకలాజికల్గా హెల్తీగా ఉండడం. సో ఇవన్నీ మనకు బెనిఫిట్స్ అండి. టైం సేవింగ్స్ చేయడం వల్ల, టాకింగ్ సేవింగ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో పొదుపు చేయాలంటే డబ్బులే కాదు, ఈ 2 పద్ధతులు మీరు పాటించండి. 1 సంవత్సరం పాటించండి. మీరు మినిమం అంటే మినిమం తక్కువ శాలరీలో నుంచి ఎక్కువ శాలరీలోకి వేసుకుంటే మనం మినిమం అంటే మినిమం సంవత్సరానికి వచ్చేసి 20,000 నుంచి ₹1,00,000 మనము సేవింగ్స్ చేసిన వాళ్ళం అవుతామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.